ఈ 2 రోజుల వర్షానికి వాతావరణం చల్లగా అయిపోయింది. తుఫాను కూడా ఉంది. అవసరమైతేనే తప్ప బయటికి రాకండి. ఇంట్లోనే సేఫ్గా ఉండండి. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ పిల్లలు చేయమన్నారని చేస్తున్నాను. మా పెద్దబాబు వచ్చి అమ్మ వీడియో తీస్తానమ్మా పెట్టు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ అన్నాడు. అందుకే నేను ముందుగానే హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుని మ్యారినేషన్ చేస్తున్నాను. అప్పుడు వాడు వచ్చి వీడియో తీశాడు. అందుకే మీకు మధ్యలో నుంచి ఈ బిర్యానీ అయితే కనిపిస్తుంది. నేను పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. అయితే పన్నీర్ని మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకొని కనీసం ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. తర్వాత రైస్ విషయానికి వస్తే నేను సోనా మసూరి వాడుతున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఎసరులో రైస్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద రైస్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా పైకి తేలిన తర్వాత నెయ్యి వేసుకొని తవా మీద ఈ గిన్నెని పెట్టేసుకొని సిమ్లోనే పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని మిగిలిన సగాన్ని ఉడికించుకొని స్టవ్ ఆపేస్తే పన్నీర్ బిర్యానీ రెడీ.